హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయేది ఆది బ్లౌజ్ కటింగ్ అండి. ఈ ఆది బ్లౌజ్ కటింగ్ మనం ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ అయితే కింద మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోవాలి. ఇదేంటంటే క్రాస్ అనేది ఉంటుంది కాబట్టి ఆ క్రాస్ పోవడానికి ఒక లైన్ అనేది వేసుకుని ఇలా కట్ చేసేసుకోవాలి. ఎక్కడ హెచ్చు తగులు లేకుండా కట్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి హెమ్మింగ్ చేసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకోండి. మన కస్టమర్ వచ్చేసి ఏమంటున్నారంటే బ్లౌజ్ యొక్క హైట్ పెంచమని అంటున్నారు. సో దీనికి నేను ఈ స్కేల్ వైజ్ 1 ఇంచ్ ఉంటుంది కాబట్టి ఈ స్కేల్ వైజ్ అనేది నేను లైన్ వేసుకుంటున్నాను. మనం ఈ లైన్ పైనే ఆది బ్లౌజ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఆది బ్లౌజ్ని నీట్గా డాట్స్ ఉంటాయి చూసారా, ఆ డాట్స్ కాంచి సమానంగా పట్టుకుని ఎక్కడ క్రాస్ అన్నది లేకుండా సెట్ చేసుకున్నామంటే ఆది బ్లౌజ్లో మనకి మిస్టేక్స్ అనేవి ఉండవండి. చాలామంది ఇక్కడే మిస్టేక్స్ చేస్తారు. ఇప్పుడు మనం వేస్ట్ లూజ్ అనేది చూసుకోవాలి. మనం ఎంత కరెక్ట్గా పెట్టుకుంటే మన బ్లౌజ్ అనేది అంత బాగా వస్తుంది. ఇప్పుడు ఈ వేస్ట్ లూజ్కి డాట్స్ అనేది వేసుకోవాలి కదండి. ఎవరికైనా సరే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరే కనీసం 1 ఇంచ్ అనేది మాత్రం యాడ్ చేసుకోవాలి. అక్కడ నుంచి 1.5 అనేది మనం ఖర్చుల కోసం పెట్టుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ని ఈ విధంగా నీట్గా చదువుకోండి. మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే ఐరన్ బాక్స్ ఐరన్ చేసుకోండి. ఎందుకంటే బిగినర్స్కి ముడతలు ఉంటే బ్లౌజ్ అనేది ఆది బ్లౌజ్ అయినా ఎక్కడో ఒక చోట మిస్టేక్స్ అనేవి ఉంటాయి. సో ఈ విధంగా మనం సెట్ చేసుకున్న తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ అయినది చెస్ట్ లూజ్ అండి. ఈ చెస్ట్ లూజ్ని ఈ విధంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది. డాట్ ఉంటుంది కదా, మనకు ఆమ్ రౌండ్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్కి స్ట్రైట్గా ఒక మార్జిన్, ఒక 1/2 ఇంచ్ పైకి మార్జిన్ అనేది వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనం ఖర్చు కోసం అనేది వేసుకుంటున్నాం. ఇలా ముడతలు లేకుండా చెదురుకుంటే మనకి కట్ చేసే క్లాత్ కూడా అలాగే వస్తుంది. మనం సరిగా సెట్ చేసుకోకపోతేనే క్లాత్ అనేది ముడతలు వస్తుంది. ఇప్పుడైతే షోల్డర్స్ దగ్గర ఇటు 1/2 ఇంచ్ గీసుకుని ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, ఈ షోల్డర్స్ దగ్గర మనం చూసారా, ఇదిగోండి ఈ విధంగా గీసుకోవాల్సి ఉంటుంది. ఈ షోల్డర్స్ దగ్గర ఈ కుట్టు దగ్గర 1/2 ఇంచ్ అవతలకి వేసుకొని మనం బ్లౌజ్ అనేది ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఆమ్ రౌండ్లో ముడతలు కానీ టైట్గా కానీ ఉండదు. ఇప్పుడు స్ట్రైట్గా కిందకి లైన్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మనకి బ్యాక్ యొక్క డీప్ని ఇప్పుడు మనం ఈ విధంగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ పైకి గీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, మనం బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్నామంటే ఎక్కడ మిస్టేక్స్ అనేవి రావండి. ఇప్పుడు మనం వీటిని కలుపుకుందాం. ఇప్పుడు స్ట్రైట్గా ఒక మార్జిన్ అనేది వేసుకుని ఇప్పుడు షోల్డర్స్ దగ్గర మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ ముడతలు అనేవి మనకి చాలామందికి వస్తూ ఉంటాయండి బ్లౌజెస్ పైన. ఆ ముడతలు రాకుండా ఉండాలంటే ఇప్పుడు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొలుచుకుని ఇప్పుడు ఆ మెజర్మెంట్ని తీసుకొచ్చి కిందకి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే కొంచెం ఎగుడు దిగుడు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలానే ట్రై చేస్తానండి. బ్లౌజెస్ అనేది ఎక్కడ ముడతలు అనేది రాకుండా నీట్గా ఉంటాయి. సో ఇప్పుడు చూసారు కదా, మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకుని ఇప్పుడు ఈ లైన్ కూడా చాలామంది క్రాస్గా వేస్తారండి. క్రాస్గా వేస్తే అప్పుడు మనకి బ్లౌజ్ కూడా ఫినిషింగ్ సరిగా రాదు. సో ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం కర్వ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర కర్వ్ స్కేల్స్ ఉంటే దాంతో అయినా యూజ్ చేయండి. బిగినర్స్ ఖచ్చితంగా కర్వ్ స్కేల్స్ అనేవి యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా మనం నెక్ అనేది బ్యాక్ డీప్ అనేది కూడా చూసుకుంటున్నాం కదా. ఇక్కడ మన ఇష్టం, ఎన్ని మోడల్స్ అయినా మనం గీసుకోవచ్చు. మా కస్టమర్ బ్లౌజ్ వచ్చేసి అయితే ఇది ఓన్లీ రౌండ్ నెక్ అండి. మీకు ఇక్కడ ఎన్ని మోడల్స్ అయినా ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని ఇక్కడ 1.5 పెట్టుకుంటే సరిపోతుంది ఖర్చు కోసం. సో చూసారు కదా, ఈ డాట్స్ అనేవి కూడా రాకూడదంటే ఈ విధంగా నేను చెప్పినట్టు మీరు బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి. ఇంకొక విషయం ఏమిటంటే ఇది మెయిన్ అండి. ఇప్పుడు షోల్డర్స్ అనేవి చాలామందికి జారుతున్నాయి అంటారు కదా. ఈ విధంగా మనం క్రాస్ అనేది తీసుకున్నామంటే అసలు జారినట్టు కానీ ఏ విధంగాని ఇబ్బందిగా ఉండదండి. కరెక్ట్గా పట్టినట్టు ఉంటుంది. సో ఈ యొక్క మెజర్మెంట్స్ని మీరు ప్రతి బ్లౌజ్ మీద చేశారంటే అసలు ఎక్కడ ఏ ఇబ్బంది అనేది ఉండదు. మీకు ఇంకా డౌట్గా ఉంటే ఆది బ్లౌజ్ మీద ఇలా కొలుచుకుంటే సరిపోతుందండి. చూసారా, నేనైతే కొలిచేసుకుంటున్నాను. నాకు అసలు ఎక్కడ మాత్రం తక్కువ కానీ ఎక్కువ కానీ లేదండి. సమానంగా అయితే వచ్చేసింది నాకు. ఈజీగా బ్లౌజ్ కటింగ్ టిప్స్ చెప్పాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.